వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం బేసిక్ స్టాటిస్టిక్స్ ఓకే. సో ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక యూనిట్కి 3 క్వశ్చన్స్ చెప్పని చెప్తాను. సో ఇవి నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు ఓకేనా. సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. చూడండి ఫస్ట్ యూనిట్లో మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను ఓకే. సో ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం మీకు ఈ యూనిట్ నుంచి మీకు టాపిక్ మొత్తం ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోద్ది, కవర్ అయిపోద్ది ఓకేనా. ఇన్ కేస్ ఇంకా మీరు నెక్స్ట్ అవర్సిన క్వశ్చన్స్ ఉంటే తర్వాత చదువుకోండి. బట్ ఈ టాపిక్లో మీరు ఫస్ట్ యూనిట్లో ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చాను, వీటిని నేర్చుకుంటే సరిపోతుంది ఓకే. ఎగ్జామ్ ముందు చదివే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఓకే. తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఓకేనా. అయితే చాలామంది క్వశ్చన్స్ ఇస్తున్నారు సార్, మరి బట్ వీటి యొక్క ఆన్సర్ సంగతి ఏంటి సార్ అని అడుగుతున్నారు ఓకే. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ సెర్చ్ చేయండి, మన యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ అడుగుతుంది, 3 ఇచ్చి మీరు రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది, ఏంటి ఈ విధంగా యాప్ కనిపిస్తుంది. ఇక్కడ సెమిస్టర్స్ ఉంటాయి, అన్ని సెమిస్టర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మనం మాట్లాడుకున్నది ఏంటి, స్కిల్ పేపర్స్. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓవర్ వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి ఓకే. ఒక స్కిల్ పేపర్ కాదు మొత్తం ఎన్ని 4th సెమ్లో ఎన్ని స్కిల్ పేపర్స్ ఉన్నాయో అన్ని స్కిల్ పేపర్స్ పీడిఎఫ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూడండి మొత్తం అన్ని పీడిఎఫ్, ఈ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలిపి 9 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా పర్చేజ్ చేసుకోకపోతే త్వరగా పర్చేజ్ చేసుకోండి ఓకేనా. సో ఒక్క స్కిల్ పేపర్స్ మాత్రమే కాదు, మీకు సంబంధించి మ్యాథ్స్ 4th సెమ్ మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బాటనీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు ఓకే. సప్లై పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఓకే. సో మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే యాప్లో కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, లేదా మీకు డిస్క్రిప్షన్లో కింద కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకే. ఇదిగోండి అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఓకే. అన్ని సెమిస్టర్స్ అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూడండి, ఇందులో కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున ఈ 9 క్వశ్చన్స్ చదువుకుంటే ఖచ్చితంగా పాస్ అయిపోవచ్చు ఓకేనా. సో ఇన్ కేస్ మన దగ్గర కొంత ఐఫోన్ యూజర్స్ ఉన్నారు ఓకే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే dmtlogics.com వెబ్సైట్ యూజ్ చేయండి. ఇది dmtlogics.com వెబ్సైట్ ఓకేనా. ఒకవేళ ఎవరికైనా వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే ఇక్కడ మీకు వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, ఇదిగోండి ఆ వాట్సాప్ హెల్ప్ క్లిక్ చేయండి. అక్కడ నుంచి మీకు వెబ్సైట్ ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తారు ఓకేనా. సో ఇవి టోటల్ 3 యూనిట్స్ నుంచి 9 క్వశ్చన్స్. ఈ 9 క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఎగ్జామ్ ముందు తక్కువ మార్క్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఓకేనా. సో ఇది ఈ యొక్క 3 యూనిట్స్ యొక్క క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది ఓకే. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో చూడండి, యూనిట్కి 3 క్వశ్చన్స్ చెప్పని చెప్తాను ఓకే. సో 3 యూనిట్స్ మొత్తం 9 క్వశ్చన్స్. ఈ 9 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది, ఈజీగా తక్కువ సమయంలో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఓకే. ఇట్ మీన్స్ దట్ ఈజీగా పాస్ అయిపోవచ్చు ఓకే. సో మీకు యూనిట్ వైజ్గా చెప్తాను చూడండి. ఫస్ట్ యూనిట్లో మీరు 3 క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు చూసుకుంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ వాటిలో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి ఓకే. ఇవి చదువుకుంటే సరిపోద్ది, మీకు లాంగ్ ఆన్సర్కి యూజ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఉంది 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోద్ది ఒక. మ్యాక్సిమం మీకు వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఒక. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి ఓకేనా. అయితే చాలామంది సార్ క్వశ్చన్స్ ఇస్తున్నారు బాగుంది, బట్ వీటికి ఆన్సర్ సంగతి ఏంటి సార్ అని అడుగుతున్నారు ఓకే. సో చెప్తా, వీటికి ఆన్సర్స్ కోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ సెర్చ్ చేయండి, మన యాప్ వస్తుంది, ఇదిగోండి ఈ విధంగా యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇస్తే సరిపోతుంది, రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది యాప్ ఓకే. ఇక్కడ సెమిస్టర్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్, అన్ని సెమిస్టర్ సిలబస్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. ప్రస్తుతం మనం మాట్లాడుకున్నది 4th సెమిస్టర్. క్లిక్ చేయండి. 4th సెమ్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, మిగతా అన్ని గ్రూపుల వాళ్ళకి విత్ సప్లై పేపర్తో సహా అన్ని పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఓకే. ఇదిగోండి సప్లై పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే. ఎవరికి ఏ సబ్జెక్ట్ లేదని లేదు, అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి, స్కిల్ పేపర్స్. క్లిక్ చేయండి. మొత్తం ఆల్ స్కిల్స్ మీకు ఇప్పుడు 9 రూపీస్కి మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓవర్ వ్యూ కంటెంట్ ఉంటుంది, కంటెంట్లోకి వెళ్ళండి. ఓన్లీ ఒక స్కిల్ పేపర్ 9 రూపీస్ కాదు, మొత్తం ఇదిగోండి అన్ని స్కిల్ పేపర్స్ ఓకేనా. సో ఇలా ఇవన్నీ పేపర్స్ కలిపి మీకు 9 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది
ఓకే. ఇవి మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏపీలో ఏ యూనివర్సిటీ వాళ్ళైనా యూజ్ అయ్యే విధంగా అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూడమ్మా. థర్డ్ యూనిట్ ఇదిగోండి. దీంట్లో కూడా ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా చావాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి ఇదొక క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ మొత్తం 3 యూనిట్స్ నుంచి ఈ 9 క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే. అయితే మన దగ్గర కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే dmtlogics.com వెబ్సైట్ యూజ్ చేయండి. ఇది dmtlogics.com వెబ్సైట్. ఓకే. సో ఒకవేళ మీకు వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే ఇక్కడ మీకు వాట్సాప్ హెల్ప్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు వెబ్సైట్ ఏ విధంగా యూజ్ చేయాలని చెప్తారు. ఓకేనా. సో ఈ 9 క్వశ్చన్స్ చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ ఈ పేపర్కి సంబంధించి దీని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఒక యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 9 క్వశ్చన్స్ చెప్తాను. ఈ 9 క్వశ్చన్స్ చదువుకుంటే ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో అలాంటి ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే. ఈ యూనిట్ నుంచి ఖచ్చితంగా మీరు మిస్ చేసుకుని చావాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే. ఇది మీకు లాంగ్ ఆన్సర్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇది. సెకండ్ యూనిట్లో కూడా మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి చదువుకుంటే సరిపోద్ది. ఇంకా మీకు నెక్స్ట్ టైం ఉంటే ఫస్ట్ నెక్స్ట్ చదవండి, బట్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ చదివితే మీకు సెకండ్ యూనిట్ మ్యాక్సిమం టాపిక్ మీకు కవర్ అయిపోయినట్టే. ఓకేనా. రైట్. సో అయితే కొంతమంది సార్ క్వశ్చన్స్ ఇస్తున్నారు బట్ వీడియోకి ఆన్సర్ సంగతి ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఓకే. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేయండి. మన యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. సో మెయిల్ ఇచ్చేస్తే మీకు రిజిస్టర్ అయిపోద్ది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. మన దగ్గర అన్ని సెమిస్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఉందండి. మేము మాట్లాడుకుంది ఏంటి స్కిల్ పేపర్స్, బట్ స్కిల్స్ పేపర్ మాత్రమే కాదు, మీకు మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, కంప్యూటర్స్, మిగతా అన్ని గ్రూపుల వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. విత్ సప్లై పేపర్స్తో సహా ఇదిగోండి. సప్లై పేపర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అన్ని సెమిస్టర్స్ వెళ్ళుకుంటుంది. ఫస్ట్ సెమిస్టర్ అవచ్చు, సెకండ్ సెమిస్టర్ అవచ్చు, థర్డ్ సెమిస్టర్ అవచ్చు, అన్ని సెమిస్టర్స్ అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి స్కిల్ పేపర్స్. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఓవర్ వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి. ఓకే. కంటెంట్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ మీకు మొత్తం స్కిల్ పేపర్స్ ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి మీకు 9 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇవ్వండి ఇవన్నీ పేపర్స్, ఒక్కొక్క పేపర్ 9 రూపీస్ కాదు, మొత్తం అన్ని కలిపి 9 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో కూడా మీకు ఈ విధంగా 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. మొత్తం 9 క్వశ్చన్స్ చూపించేంతవరకు మీకు 3 యూనిట్స్ నుంచి 9 క్వశ్చన్స్ చూపించాను. ఈ 9 క్వశ్చన్స్ చదువుకుంటే ఈ యొక్క పేపర్ నుంచి ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో ఇవి ఈ యొక్క మొత్తం 3 యూనిట్స్ నుంచి 9 క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమైనా మీకు సబ్జెక్ట్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీలాంటి మరికొంతమంది వీడియోని షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.